ఎట్లాంటి ఫ్యాన్ల కింద కూర్చోలేదు వాళ్ళు. ఏసీ రూములు లేవు వాళ్ళకి. మేడల మిద్దెలు అంతకంటే కలిగి ఉండటానికి ఇష్టపడలేదు. మన పితరుడు అయిన అబ్రహాము యొక్క జీవితం గురించి కూడా రాయబడింది శ్రేష్టమైన మాటలు. ఏం రాయబడింది? దానికి ముందు చదువు. చాలు. దే లివ్డ్ ఇన్ ద టెంట్స్ ఓన్లీ. రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టేషన్లోను, ఊరు వెలుపల టెంట్లు వేసుకుని జీవించేవాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు. మళ్ళీ ఖర్చులు లేదా అంటారు. ఇట్లా ఇట్లాంటి పేర్లు పెట్టవచ్చు మనం కొంతమందిని. యానాదులు అనేవారు కూడా ఇప్పటికీ వాళ్ళు భవంతులు కట్టిస్తున్నప్పటికీ ఊరు వెలుపలే చెట్ల కిందే ఉంటాకి జీవిస్తున్నారు. అవి ఇచ్చేసి గవర్నమెంట్ ఇచ్చిన భవంతులు సైతము ప్రజల పాలు చేసి, పరువుల పాలు చేసి వాటిని అంటే వాళ్ళకి గ్రహింపు లేదు. కానీ మన పితరులైతే ప్రభువైన యేసుక్రీస్తుని చూసినారు, దేవుని చూసినారు. అట్టి వారు దృశ్యమైనవి అనిత్యములను, అదృశ్యమైన నిత్యములని ప్రభు మీద ఆధారపడినారు. అట్టి వారికి ఈ లోకము ప్రవాసములు అనగా ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తి ప్రవాస ఆంధ్రులు అంటారు. లేకపోతే అట్లాగా ఇతర దేశాలు కొద్ది కాలం ఉండటానికి వెళ్ళిన వ్యక్తుల వలె ఎంత ఉన్నప్పటికీ ప్రభు కొరకే జీవించిన వారు ఉన్నారు. అయితే మనం ఎలా ఉన్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? బండ మీద ఉన్నామా? మన పితుడైన నోహును గనక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండంలోకి వెళితే, ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. చాలు. కృప అందరికీ విస్తరించింది. కృపామయుడు అందరికీ దేవుడే. కానీ కొందరు మాత్రమే, కేవలం ఆ కాలంలో ఒక్కడు మాత్రమే దేవుని యొక్క కృపను ఎరిగిన వాడిగా ఉన్నాడు, చూచిన వాడిగా ఉన్నాడు, అనుభవించిన వ్యక్తిగా ఉన్నాడు. నోహు అయితే అంటే ఏముంది? చాలా కథ ఉంది వెనకాల. దాని ముందు చాలా జరిగింది. దౌర్భాగ్యమైన బ్రతుకులకు తమను తాము అప్పగించేసుకున్న పరిస్థితులు లోకంలో ఉన్నాయి. 11వ వచనంలో చాలు. భూలోకం దేవుని సన్నిధిని, అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఏమాత్రం వ్యత్యాసం లేదు. మన ఇంటిలో వాళ్ళు ఇంకనూ దేవుని దగ్గర ఎరగని వాళ్ళు అలాగే ఉన్నారు. మన వాళ్ళు అనబడే వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ కాలంలో కూడా అలాగే ఉన్నారు. భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును, మొదటి వర్తమానంలో గొర్రెలకు మంచి కాపరైన ఆ ప్రభు లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఇదిగో లోక పాపం మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లని చూసిన వాళ్ళు ధన్యులయ్యారు, ఎరిగిన వారు ధన్యులయ్యారు. మార్గాలు చెరిపి వేసుకున్న వ్యక్తుల్లో కొందరైన మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా ఎరిగి పట్టుకున్నాడు అనమాట అండి. ఆ స్థితిలో ఉన్న, ఆ దుస్థితిలో ఉన్న ప్రజల విషయంలో దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఏంటి తెలుసా? దేవునికి విరోధులుగా ఆయన ఎవరో ఎరగని వారి విషయంలో 7వ వచనం చదువు. ఏం చేస్తాడంటండి? తుడిచే అలవాటు ఇక్కడ ఎంతమందికి ఉంది?
ఏం తుడుస్తాం? చెత్త చెదారాన్ని పనికి మాలని దానిని తుడిచివేస్తాం. ఇక్కడ రాజులాగా ఉన్నప్పటికీ కొంతమంది ఉద్యోగరీత్యా ఆఫీసుల్లో సామాన్యమైన వాళ్ళకి తుడిచే ఉద్యోగం ఉంటుంది. భార్య కాళ్ళ దగ్గరికి అన్నీ అందిస్తుంది. అటెండర్ ఉద్యోగం చేస్తాడు, 50,000 70,000 వస్తుంది అటెండర్కి. ఈ రోజున సీనియర్కి 25,000 స్టార్టింగ్. అక్కడ ఏం చేస్తాడు? ఎందుకు చెప్తున్నాను? తొడవటం అంటే చెప్తున్నాను అంతే తప్ప ఆ వ్యత్యాసాల గురించి చెప్పట్లేదు నేను. తుడిచేయటం అంటే అలాగున అక్కర్లేదు అని చెత్త చెదారాన్ని తుడిచి పారవేస్తాం మనం. మానవ జాతి అంతటిని చూసినప్పుడు ఎలాగ నా హృదయం తాపంతో నిండి ఉన్నదో, ఆయాసం కలిగి ఉన్నారు. ఆ ప్రభు ఇలాంటి నిశ్చయానికి వచ్చినారు. ఆయన, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును. వాళ్ళకంటే మనం శ్రేష్ఠులమా? నువ్వు శ్రేష్టమైన దానివా, వాడువా? ఎందుకు వచ్చావో తెలుసు ఇక్కడికి? నీ చదువు కాదు, నీ ఉద్యోగం కాదు, నీకున్నా ఇంకేమి, నువ్వేం చెప్పుకుంటా ఏమన్నాయేమో, అవేవి ఇక్కడికి నిన్ను తీసుకురాలేదు. ఏం తీసుకొచ్చినాయి? ఎస్, సహోదరుడు ఏదో పేరు, ఏం పేరయ్యా, సామ్యూయేల్ అని వాండర్ నుంచి వచ్చాడు. వెతుక్కుండా మందిరానికి. ఆయన కృప పొందిన వాడు. కృప అనగా ఏమి చూడదు. నీ బాహ్య రూపంతో ఆయన పని లేదు, నీ పుట్టు పూర్వతరాలతో ఆయన పని లేదు. కొద్దిపాటి భయం ఉంటే చాలు, దైవ భయం, నీకు దగ్గరికి వస్తాడు. కాబట్టి ఆ కాలంలో అంతటి దౌర్భాగ్యమైన లోకంలో నుండి వేరు చేయబడి టకు ఈ నోహు వేరు చేయబడ్డాడు. కల కారణము కేవలం ప్రభునందు విశ్వాసం కలిగిన వాడు. అందుకే ఈయనలో దేవుడు చూసింది ఏంటండి? 9వ వచనంలో, నోహు వంశావళితే, నోహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు. చదువు అంటే నీవు చదివినట్టు చెప్పట్లేదన్నా. నోహు దేవునితో కూడా 3-fold స్పిరిచువల్ అంతస్తు, ఏమంటాం, అది చాలు, స్టాండర్డ్స్. నీతిమంతుడు, నిందారహితుడు. మానవ జాతిలో ఎవరికి కూడా ఈ 3 లక్షణాలు ఉండవు. ఏ రంగు ఉన్నా, ఏ భాష ఉన్నా, ప్రధాని అయినా, ముఖ్యమంత్రి కానీ వాళ్ళకు ఉండవి. ఏ దేశమైనా వాడికి ఉండవి, ఏ స్త్రీకి ఉండవి. ప్రభుని కృప పొందితే తప్ప, ప్రభునందు విశ్వసిస్తే తప్ప. ప్రియ సహోదరి, ఇతని యొక్క ఇల్లు ఎక్కడ కట్టబడిందండి? బండ మీద కట్టబడింది. నీ ఇల్లు అక్కడ కట్టబడింది. ఎన్నెళ్ళు ఉన్నాయి? తాళాలు ఇచ్చేసారు చాలామందికి. నాకు ఒక సహోదరి చెప్తుంది, అన్నయ్య గారు మాకు తాళాలు ఇచ్చేసారండి, మాకు మేడలు మిద్దెలు దొరికినాయండి. అన్నయ్య గారు మీరు ఒక గుర్తుంచుకోండి, నేను మాత్రం ఆరాధనకు మానండి అంటుంది ఆ నల్లవార తోటలో ఉన్న సహోదరి. నేను అక్కడికి వెళ్ళాను పని మీద. ఎలాగొస్తావమ్మా? మీ ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు బలహీనులు, ఎలా వస్తారు? మనసు ఉంటే మార్గం లేదండి నాన్నయ్య గారు. వీలైతే ఆటో ఇస్తాడే అమ్మ మనకన్నాను నేను. యెహోవా చూసుకోండు. ఆ పెద్ద వయసు కలిగిన ఆవిడికి కూడా ఆసక్తి ఎలా ఉందో చూసారా? దూరం భారం కాదని. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ బిడ్డను, కృప పొందిన బిడ్డ నోహును తన కొరకు రోమపత్రికలో
రోమా 4:3. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. చాలు. ఎలా నీతివంతుడు అవుతాం మనం? నీతివంతుడు ఎలా పిలువబడ్డాడు? నమ్మినాడు, అంతే. మనం కూడా అలాగే నీతివంతులు అయ్యాం. నువ్వు అనుకుంటున్నావేమో నాలో పాపము ఉందని మీరులో ఎవరైనా నేరస్థాపన చేయగలరని ఎవరైనా అడగగలరా అక్కడ కూర్చున్న వాళ్ళు? ఒకవేళ నీ దృష్టికి నీవు నీ ఇంటి వారి దృష్టికి కూడా అలాంటి వాడవు అయి ఉండొచ్చాము, కానీ దేవుని దృష్టి మాత్రం మనము ఈ వ్యక్తులు ఎలాంటి వారం కాదు. ప్రభుని యందు విశ్వసించడం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో చాలా లేఖనాలు అవి ఉన్నవి. నీతిమంతులు ఎలా అయినాము అలాగున ఈ యొక్క ప్రియుడు తన ఇంటిని బండ మీద కట్టుకున్నాడు. అందుకే దావీదు అంటాడండి, చూడండి 18వ అధ్యాయంలో ఏం రాస్తాడు? కీర్తనలో 18వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. ఆయన బండని కూడా కొన్ని చోట్ల రాయబడి ఉంది, అవునా? ఆయన మనకు దాగుచోటు. చాలు రండి. కాబట్టి దేవుడు మనం నిలిచుండే బండ. అందుకే దావీదు అంటాడు, జగటల దొంగ ఊబులో నుండి నాశకమైన గుంట నుండి ఆయనను పైకెత్తి ఏ బండిది? ఆ దేశం నిండా కొండలే ఉంటాయి. ఏ దేశం నిండా? ఇశ్రాయేలు దేశం నిండా. ఇశ్రాయేల్ దేశం నిండా పెద్ద పెద్ద పర్వతాలు, చిన్న చిన్న లోయలు ఉంటాయి. అంటే ఆ బండ మీద లేడు, దేవుడనే బండ. ప్రభుని యేసుక్రీస్తు అనే బండ మీద మనం ఉన్నాం గనుక మనము నీతివంతులుగా తీర్చబడ్డాం. దేవుని బిడ్డలుగా జీవించే అతని చుట్టూ కూడా ఆ దినాల్లో ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి. చీకటి ఆవరించి ఉంది. చీకటిలో ఉన్న ప్రజలే ఉన్నారు, పాపం అనే చీకటిలో ఉన్నారు. అందరూ ఎంతగా శోధించి ఉంటారు. ఎవరు తనతో ఏకీవించేవాళ్ళారు. ప్రపంచంలో ఆ కాలంలో ఉన్న జనాభాలో ఆ చుట్టుపక్కల వాడు తనతో బహుశా ఇంటి పేరట వారు కానీ, సమీపస్తులు కానీ, సమీప బంధువులు అంటాం కదా మనం, అలాంటి వారు ఎవరైనా ఏకీవిస్తున్నారా? ఇతని మార్గంలో ఉన్నారా? ఈజ్ ఎలోన్. ఒక్కడే మిగిలిపోయినాడు. ఒక్కడే ప్రభు కొరకు స్థిరంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, తన్ను కాపాడుకున్నాడు. అది మొదటిది. తన ఇంటి వారిని కూడా ఎవరూ ఎంటర్ అవ్వలేదే. దేవుని యొక్క సంకల్పం ఎవరూ లేరే. ఆ వాడ సిద్ధపరిచినప్పుడు బహుశా కూలీకి వచ్చి ఉంటారేమో. ఈ పిచ్చోడికి దేవుడు మాట్లాడాడంట. పిచ్చోడికి పొద్దారాడంట. పిచ్చోడు పగలు రాత్రులు కూడా ఇదే పని. పోలే, మనకు డబ్బులు ఇస్తున్నాడు కదా, మేము వెళ్దాం, కూలి పని చేసుకుందాం, పని చేద్దాం. ఏ పని? వాడకట్టే విషయంలో కొన్ని సంవత్సరాలు, మేబీ 99-100 సంవత్సరాలు కట్టాడట. అది ఆయన చిత్తంలో ఉన్న అందరూ రావచ్చు. పశువులు, మేకలు అనే జంతువుల కేటగిరీ భార్య భర్తలుగా అవి కూడా మగ ఆడ, అవునా? అవి ఎలా లోబడ్డాయో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కటి లోబడి దేవుడి సంకల్ప ప్రకారం సిద్ధపరిచిన వాడలోకి వచ్చినాయి. కానీ పశువులు సైతం వచ్చారు, కానీ ఏ ఒక్కడు కూడా ఈ దేవుడి సంకల్పంలోకి రావటానికి ఇష్టపడలేదు. ఎంత దౌర్భాగ్యమో! 40 దినములు పగలు రాత్రులు ఆకాశపు త్వరలు విప్పబడతాయి, తూములు విప్పబడతాయి. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు వర్షం వస్తే అంత కెరటాలు వేస్తాయి మన పట్టణాల్లో సహితం, ఊర్లో సహితం. 40 రాత్రులు అంటే పిచ్చోడనరా? అంతకుముందు వర్షాలు లేవంట. ఆ కాలానికి మంచు ద్వారానే పంటలు పండివట. అట్లాంటి రోజుల్లో
దేవుడు ఒక మనుషుని కొరకు ఎదుగుతాడు. ఎవరు? దేవుడు ఎవరి కోసం చూస్తాడండి? అమ్మా, తన యందు విశ్వాసం కలిగి భయపడే వ్యక్తి కోసం చూస్తూ ఉంటాడు. అలాగే మనం చెదిరిన వాళ్ళం కూడా కొద్దిమందే ఉన్నాయి ఇక్కడ. తన కొరకు తన యందు విశ్వాసం కలిగి భయము కలిగి సత్యముని ఎరిగిన తదుపరి లోబడాలి. అలా ఒక్కడే. దాని పితరులు ఎవరైనా నడిచారు అలాగ మార్గంలో? నోహు ముందు ఒక్కడే కనిపిస్తాడు. ఆ సంతతికి చెందినవాడు కనుక ఆ తాతయ్య ఎన్నో తాతయ్య మనం లెక్కేయలేం. కానీ హానోకు, ఆ ఆదాము నుండి ఈ హానోకు టైంకి కొన్ని 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పైబడి గడిచిపోయి ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు చెప్పు బాబు, చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అయిందో? కాబట్టి 1000 సంవత్సరాలు గతించిపోయినాయి. ఒకడు నడిచినాడు, మరెవడనో దేవుని మార్గాల్లోకి సువార్త, ఇప్పుడు సువార్త అప్పుడు కూడా వినబడిందని పేతురు రాసి పెట్టాడు గ్రంథంలో. అవునా? కాబట్టి ఆయా కాలంలో ఎవడును, ప్రియ సహోదరి, ఈ కాలం కూడా అంతే కదా. పోయిన ఆదివారమేనా సువార్తకి వెళ్ళినప్పుడు 30-35 మంది వెళ్ళాం. దేవుని కృపను బట్టి మరియమ్మ లాంటి వాళ్ళు ప్రార్థన చేశారంట. ఉంది ఇక్కడ అంటుంది ఫోన్ చేసి, నేను ప్రార్థన చేశాను కాబట్టి ఏ గొడవలు లేవనంట. ఇట్స్ ట్రూ, సత్యమే, సాక్ష్యం. అది మన నవటాకే బహుశా మనం కూడా చేస్తుంటామేమో. అది అంత గొప్ప ధైర్యంగా చెప్పింది. నేను ప్రార్థన చేశానని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఇక్కడ ఆ పరిచర్య కొరకు? అలాంటి కాలంలో, ఈ కాలంలో అతను దేవుని కొరకు తన్ను కాపాడుకోవడం, వ్యక్తిగా మనం కాపాడుకోవాలా. నాహు వలె కొద్దిమంది మాత్రం ఇక్కడ బహుశా మన పిల్లలు కూడా మనతో రాగలిగారేమో. మిగిలిన వారు, నేను మీరు కూడా సిగ్గుపడాలి కదా. దుర్దినాలు ఉన్నాం కదా. అప్పుడు నీటి చేత, జలము చేత నాశనం అయిపోయినారు. ఇప్పుడు ఈ కాలంలో పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక చదువు. చాలు, మిగిలిదొద్దు. మరోసారి అంతం రానే ఉంది. అప్పుడు ఎలా ఉంటుంది? అగ్ని గంధకాలు. మొన్న జరిగింది సత్యం, రేపు జరగబోయేది కూడా. ఆ దుర్గతి మనకు పట్టకుండా నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం చెప్పబడిన లేఖనం ప్రకారం దేవుడు కృప ద్వారా మనల్ని ఆయన వద్దకు ఆకర్షించుకున్నాడు. మనం కూడా నోహుకు చెందిన రీతిగా బండ మీద ఆ దినం రానే ఉంది. దేవుడు ప్రకటించిన రీతిగా నోహు కాలంలో జలప్రళయం వచ్చింది. బహుశా ఇది తెట్టు వలె నీటి మీద తెట్టు తేలుతుంది. అలా ప్రజలందరూ కూడా, ఈత వచ్చిన వాళ్ళంతా కూడా ఆ వాడ చుట్టూ కూడా వీదుకుంటూ, అయ్యా నోహు గారు ఒకసారి తలుపు తీయండి, మేము కూడా వస్తాము. లేఖనం తెలుస్తుందంటే ఆయన మూయగా ఎవడును, ఆడు తెస్తే ఎవరు? లేఖనం అందుకే రాయబడి ఉంది. జాగ్రత్త సుమ, రక్షింపబడిన వాళ్ళు, లోబడిన వాళ్ళు, ఏ వయస్సులో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా కానీ, ఇంకా నిన్ను ఏ బలహీనత అడ్డుకుంటుందో, వాడలో ఉన్నావా, వాడకి ఎరుపులో ఉన్నావా, వీదుతున్నావా నీటి మీద, సముద్రపు ఆ పొంగినప్పుడు వీదుకుంటూ ఆ వాడ దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నారు, వాడను కొడుతున్నారు. తలుపు అందతలండి, ఎక్కడో చాలా ఎత్తుది, 3 అంతస్తులు భవనం అది, అంటే వాడ
బుడంతస్తులు, అవునా? నీటిలో అప్పటికే తేలిపోయింది. ఎక్కడుంది అది? అరారత్ కొండల మీద ఉంది. కొన్ని వందల అడుగులు ఎత్తు, వేల అడుగులు ఎత్తు అది. ఒకవేళ ఈదారనుకుందాం, వాళ్ళని కొడుతున్నారు, క్షమించండి నన్ను, అది నా వశంలో. ప్రియుడా, సమయం మించిపోగానే ఈరోజైనా ఓడలోకి రా. ఓడలో ఉన్నామని భ్రమిస్తూ ఎక్కడో దేంట్లోనూ మునిగిపోయే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ నీ జీవితాన్ని అప్పగించుకోకుండా అలవాటుగా చేయెత్తుతున్నాము. ఇక్కడ బలలో పాల్పొంది నేను ఉన్నానని. మనుషులు బాహ్య రూపాన్ని మాత్రమే చూడగలరు, కానీ దేవుడు మనుషుని యొక్క అంతరంగాన్ని సహితం చూడగలడు. ఒకవేళ మనము బయటికి వెలుపలికి వెళితే, ఇంట్లో ఉన్నా కానీ అదే పరిస్థితి ఉంటుంది. వెలుపలికి వెళితే ఆ వాహనాలు ప్రయాణం చేస్తున్నప్పుడు మనమంతా తలస్నానం చేసి తెల్లని బట్టలు కట్టుకున్న సాయంకాలం లోపల బయట ఉండే వ్యక్తులైతే బజారు పనుల మీద వెళ్ళనుకుందాం, తప్పక ధూళి మన మీదను మన బట్టల మీదను ఎంత సహజంగా చేరుతుందో అంతే రీతిగా మన బ్రతుకులు కూడా దోషము కనబడుతూ ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. 6వ అది కావాలి. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతో ఎల్లప్పుడూ అలాగైనా మన మురికి కావచ్చు. మనం కడగవలసి బలలో పాలు పొందకపోవడము అలవాటుగా కాదు, కానీ ఓ లార్డ్ క్లెన్స్ మీ విత్ దై ప్రెషస్ బ్లడ్ వన్స్ అగైన్. ఈ మాట గొప్ప దైవజనులు కూడా చెప్తూ ఉంటారు, రోజు చెప్పారంట ఆయన. నేనే స్వయంగా విన్నాను. ప్రపంచానికి అపోస్తులుగా పిలబడిన భగత్ సింగ్ గారు కూడా ఇదే ప్రార్థన చేశారు. చనిపోయే వరకు ఇదే ప్రార్థన చేశారు. ఏమని? మరొకసారి నీ రక్తంతో నన్ను. ఏంటి నేను పాపాలు చేసి వస్తాడా? ఎక్కడైనా ఇలా మూతురు చేసుకుంటాడే, ఏదోటి ఇది తాగి మూతురు చేసుకుని వచ్చి ఉంటాడా? మూతురు చేసుకుంటే లోపల ఉన్నది తెలీదా? దేవునికి తెలుస్తుందా? తెలుసా? మూతురు చేసుకుంటే తెలీదా? తెలుస్తుంది. మూతురు చేసుకు కూర్చోవడం ప్రయత్నం చేయొద్దు. ఆయన నా తలంపుకు అందని దోషము నాలో ఉన్నదేమో మరొకసారి కడుగు. అది విశ్వాస యొక్క లక్షణం, దేవుని పిల్లల యొక్క లక్షణం. అది బలలోకి వెళ్ళక పూర్వం కూడా ఈ నోహు అని, నోహు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో, నీవు ఒక్కడవే అమ్మా గట్టిగా చెప్పాలి, అది సగం తిని, నువ్వు ఒక్కడవే. వాట్ ఏ బ్యూటిఫుల్ కామెంట్ ఆర్ విట్నెస్. సాక్షి ఎంత గొప్పదండి. దేవుడే చూపించి ఎవరైనా ఉన్నారు ఇలాంటి వ్యక్తి? అందుకే వాళ్ళకి నాశనం, ఇది నిత్య జీవం. ఆ నోహు ఆయన యొక్క సంతతి ద్వారా మనం భూమి మీద ఇప్పటికీ ఆయన 3 కొడుకుల నుంచి వచ్చిన వాళ్ళే, ఒక వర్గం మాత్రమే ఇలా దేవుని సంతతిగా పిలువబడుతున్నాం. కాబట్టి నీవు నేను ఎక్కడున్నాం? అలాగున మరొక ఉపద్రవం వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా, నాశనం అయిపోకుండా దేవునికి మన ఇల్లు ఎక్కడ ఉంది? మన ప్రభులో ఉన్నామా, లేక ఇసుక మీద కట్టబడినాం? ఎవరు ఇసుక మీద కట్టబడ్డవాడు? ఈయన మాటలు విని ఈయన మాటలు విని వాటి చొప్పున ప్రతివాడు. నీకు భూమి మీద ఏదో అనుకుంటున్నా నువ్వు. ప్రతివాడు అని రాయబడి ఉంది. ఈయన మాటల మీద వాటి చొప్పున లోబడిన వాడు. దేనికి అప్పగించుకోను? ప్రతివాడును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను, నోహును ఏమి చేయలేకపోయింది. ప్రియుడా, మన భవనాలు మన ఇళ్ళు ఉన్నాయే, గవర్నమెంట్ ఇస్తుంది మనకి, సొంతంగా కూడా చాలా చేస్తాం, సంపాదించుకునే దాచుకుంటాం. ఇళ్ళు అవన్నీ ఇళ్ళు మనకి అక్కరకు రావు, ధనధాన్యాలు అక్కరకు రావు, వజ్రవైడూర్యాలు మనకి కాపాడలేవు. ఆ ఉపద్రవ దినమున, ఆ ప్రభు దినమని రాయబడిందా? ఏంటి ప్రభు దినం అంటే అర్థం ఏంటి? హీ కమ్స్ అగైన్. ఆయన వస్తాడు.
మనల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాడు. 1000 ఏండ్ల పాలనలో మనం అందరం పాలకులుగా ఉంటాం. వార్డు మెంబర్వో కౌన్సిలర్వో ఏదో అవి చేస్తారు. ఈవిడ చాలా నమ్మకస్తురాలు. ఆ రత్నమాల తర్వాత చదువు గారు మహాలక్ష్మి ముందు వరుసలో కూర్చుంటారు. వాళ్ళకి ఏదో ఇద్దాం పోర్ట్ఫోలియో, వాళ్ళ యొక్క ఏంటి నియోజకవర్గాలు మార్చొద్దు. డెఫినెట్గా మీకు ఒక నమ్మకస్తులు కొంతమంది అలా ఉన్నారు. దేవుడు ప్రియుడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని వేళలో కూడా ఆయా పోరాటాలు గుండా వెళుతున్నప్పుడు దేవుని కొరకు నిలిచి ఉండే వ్యక్తులకు బల నమ్మకమైన మంచి దాసులు అని చెప్పబడతాం. అబ్రహాము ఈ కోవకు చెందినవాడే, నోహు ఈ కోవకు చెందినవాడే. నోహు ఇల్లు దేవుడు అనే బండ మీద కట్టుకున్నాడు. మనం కూడా మనం తెలియక పొరపడ్డామండి. మన పితరుల యొక్క పారంపర్య వ్యర్థ ఆచారాల ద్వారా మనం తిను తాగుము సుఖించమని చెప్పారు వాళ్ళు. సంపాదించుకో. మా నాన్నమ్మ అనేది, ప్రసాద్ నేను చచ్చిపోతే నువ్వు ఎలా బతుకుతారా అంటే జీవనోపాధి బ్రతికే విధానం చూపించేది ఆవిడ. 10-12 సంవత్సరాల వయసులో ఇలా బ్రతకాలరా తెలివిగానా? వాళ్ళు ఏం చేపిస్తారో తల్లిదండ్రులు మనకి లోకపు జీవన విధానాన్ని మాత్రమే. ప్రభు ఈ లోకము అలాగే నీవు నేను వృద్ధి చెంది ఉండవచ్చు. కానీ దేవుల్లో మనము ఇంకా ఆయనకు దూరస్తులుగా ఆయాస్కరంగా ఉంటే, ఇసుక మీదే మన ఇల్లు కట్టుకుని ఉంటే మనం మోసపోకూడదు. దేవుడు అబ్రహాము జీవితంలో 22వ అధ్యాయంలో 22వ వచనంలో ఏముందండి? అబ్రహాము త్వరగా మనం చాలు. ఒక రోజున ఎప్పుడో ఒకసారి బహుకాలం క్రితం దేవుడు మాట్లాడాడు. చిత్తం ప్రభు అన్నాడు. ఆ కాలం అంతట్లో, జీవిత కాలం అంతట్లోనూ చిత్తం ప్రభు అని నేర్చుకున్నాడు ఆయన. ఈరోజు కూడా ప్రత్యక్షమైనప్పుడు అబ్రామా ఏమన్నాడు? శాంతి మాట్లాడతలేదు, వింటలేదు. ఏమన్నాడు అబ్రహాం? ఇప్పుడు కూడా చెప్పట్లేదు. నువ్వు ఇంట్లో కూడా అలా ఉంటుంది అనుకుంటా. చిత్తము నీకొక్కడైన కుమారుడిని నేను చూపించే దేశం, అక్కడో వేరే దేశం, ఇతను ఉండేది వేరు, అక్కడ దహన బలిగా భయం. ఏం చేసి ఉంటాడండి? ఏం చేసి ఉంటాడు? విలపించి ఉంటాడా? భార్యతో చెప్పు ఉంటాడా? అననీయ సప్పీరాలు ఆలోచించుకున్నారు కదా. భార్య ఎరుకున్న భర్త ఎరుకున్న వాళ్ళు ఆలోచించుకున్నారు. దేవునికి విరోధంగా ఆలోచించారు. ఈ డిడ్ కన్సల్ట్ ఐ థింక్ విత్ ద వైఫ్ లైఫ్ పార్ట్నర్. అది పిచ్చిది పాపం, విలవలాడిపోద్ది. ప్రాణం చెప్పినన్ని మాట విని తట్టుకోలేదు ప్రాణం. ఈసారికి మరుగ్గా ఉంచుతాను. పనివాళ్ళని తీసుకున్నాడు. గాడిద, నిప్పు, కట్టెలు. డాడీ నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ ఇది చాలు. అతను ఆమె గురించి ఆలోచించాడు, ఇతని గురించి ఏమని ఉంటాడు? ఎలాగ ఉంటుంది తండ్రి పానం? నాలాంటి బలహీనుడైతే తట్టుకోలేరు. ఆ టైంలో ఏమన్నాడండి? దేవుడే యెహోవా ఈరే. 11వ వచనం అక్కడే 11. చాలు. నీవు గనక విధేయత చూపిస్తే నీ కీడు చేయవాడు ఆయన కాదు. ఎంతవరకు చూస్తాడు? ఎంతవరకు? కంప్లీట్ సరెండర్ చేయపాలా పూర్తిగా. బతుకాలం ఎన్నో ఆయన మాట విన్నాడు. 12వ అధ్యాయంలో గొప్ప ఆ 3-4 వచనాలు ఎన్నో ఆశీర్వాదాల గురించి మాట్లాడిన దేవుడు. అనేక కరువులు కూడా వెళ్ళాడు. తన భార్య చెరపట్టబడింది 2 రాజుల ద్వారా. తన భార్య కూడా తనకు దక్కే పరిస్థితులు లేదు. అలాంటి శోధనలు ఉన్నాయి. దేవుడు ఏడని ఒకవేళ దేవుడు అని నిందించాడా ఎక్కడైనా? నో.
యోబు గురించి రాయబడింది, అబ్రహాం గురించి రాయబడలేదు. అంతకంటే గొప్ప దైవజనుడు అబ్రహాం. ఈ విషయాల్లో ఒక్క మాట ద్వారా కూడా దేవుడు దేవుణ్ణి, ఈ విషయాల్లో యోబు దేవుని ఒక్క మాటతో కూడా దేవుణ్ణి దూషించలేదు. మరి అబ్రహాం దూషించాడా? కరువు యందు భార్య ఇద్దరు రాజుల చేత పట్టబడి చెరపట్టుబడిపోయినప్పుడు నో. ఉన్నతమైన ఆత్మీయ అంతస్తు కలిగిన వ్యక్తి. కొద్దిపాటి మనకి లాభకరం అనుకుంటే మనము ఏం చేస్తామంటే, లోతు వలె ఆ యొర్దాను నది తీరమున పచ్చగా ఉంటుంది కదా, అవునా? ఆ యొర్దాను తీరమంతా పచ్చగా ఉందంట. ఆదివారం మనకు పచ్చగా ఉన్నాయి కనిపిస్తాయి, మేత స్థలాలు కనిపిస్తాయి, ఫంక్షన్లు కనిపిస్తాయి. ఆదివారం నాడు ఏంటి ఆదివారం నాడు పెట్టుకుంటారు, యాన్నాళ్ళు అంటారు. తెలుసా మీకు? ఎన్నాళ్ళకో వస్తుంది అనుకుంటుంది. ఎన్నాళ్ళు 10 రకాలు నాన్ వెజ్లు పెడతారు. ఇప్పుడు ఏ రోజు ఉంటుంది? వాండ్రం నుంచి మానరు. ఈ రమేష్ నిడమూరు నుంచి కూడా ఆదివారం నాడు 25 కిలోమీటర్ల ప్రయాణం ఎవరు చేస్తున్నారు ఇక్కడ చెప్పండి? ఇంకా మిడిమిడి జ్ఞానమే. ఇంకాను ఆయన ఎవరో పూర్తిగా అనుభవంలోకి రాలేదు. 25 కిలోమీటర్ల అవతల నుంచి. అది విశ్వాసం అంటాం. ఇక్కడ కూడా రేపేమో నాకు తెలియదు, కానీ నేడు మాత్రం ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడటం అనేది, అలాంటి కోవ వచ్చింది. దేవుడు అబ్రహామును కూడా బలపరిచాడు. ప్రియుడా, బండ మీద కట్టబడాడు కాబట్టి పరలోకం నుండి మరొక స్వరం వచ్చింది. మరొక వ్యక్తి దూత మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాడు? ఆ చిన్నవాడి మీద చాలు. నీవు నేను నిలబడదామా? మన పరిస్థితులు కఠినముగా ఉన్న పరిస్థితులు, దూరం భారం అంటాం మనం, దూరమే. హవెవర్ వి షుడ్ బౌ అవర్ హెడ్. దూరమైన 200 రూపాయలు 250 రూపాయలు ఆదివారం ఆరాధన కొరకు ఖర్చు పెట్టేవాడు అంటాడు ఒక అబ్బాయి. ఆరాధనకి వెళ్ళటానికి తనతో ఉన్న 10 మంది స్టూడెంట్స్ కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళ ఇంటి వెనకాల వారమంతా కలిసి ఉంటాడు. ఒకే కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళంతా ఆదివారం నాడు వివిధ రకాలైన గుడులకు వెళ్తారు, షికారులకు వెళ్తారు, తందనాలకు వెళ్తారు. ఈ బిడ్డ అయితే కాలేజీలో స్టూడెంట్ గాడు కలిసి ఉన్నాడు. తనకి ఎవరు లేరు అక్కడ. హాస్టల్లో ఉండే బిడ్డ ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి బిడ్డ అని కాపాడుకోవటం. మన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు దేవుడి కృప ద్వారా ఆయా స్థలాల్లో ఉంటున్నారు. మదురైలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళు పగలు రాత్రులు మాత్రం దేవుని మందిరంలోనే ఉంటున్నారు. నష్టపోతారు అనుకుంటారు మీరు? నష్టపోవడం. పిల్లల తరము వాళ్ళు 1000 తరాల వరకు దేవుని యొక్క కృపను అనుభవిస్తారు. కృపనుందిన నాహు అండి. ప్రత్యేకత నాహుది కాదు, దేవునిది అక్కడ. మన పిల్లలు కూడా మన మట్టుకే కాదు. అందుకే నాహుతో పాటుగా పిల్లలతో పాటుగా వాళ్ళ యొక్క భార్యలు కూడా లోబడ్డారు. అలాగున కావాలి. మొదటి మాటది ప్రియుడా, మొదటి మాట నాహు వలె మన ఇల్లు బండ మీద కట్టబడాలి. ఏ పరిస్థితులు అయినా సరే. అబ్రహాము ఆ కోవకు చెందినవాడు, నాహు ఆ కోవకు చెందినవాడు. వరదలు వచ్చినాయి, వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, తుఫాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. నాహు ఇంటి మీద పడ్డదా? దేవుడే తనకు ప్రత్యేకంగా ఒకటి కట్టాడే. ప్రపంచం అందరికీ సాక్షిగా ఈ దౌర్భాగ్యమైన ఈ లోకము, మానవ జాతి, కుళ్ళిపోయిన ఈ జాతి ఆ సత్యాలు మనం చెప్పినా కానీ ఎవడో వినడు. వాళ్ళ మీదకి ఉగ్రత దిగబోతుంది. ఆ రోజున వాళ్ళకున్న బంగారం వెండి అలా ఇసిరేస్తారంట, గబ్బిలాలకి ఇసిరేస్తాడంట. వాళ్ళు పారిపోయి ఈ ఉగ్రత తాళలేక ఎక్కడికి వెళ్తారు? బండ సందుల్లోనూ ఆశ్రయిస్తారు. మనం ఎక్కడ ఉంటాము అప్పుడు? మోషే, ఇదిగో ఈ బండ సందులు. దేవుడు అన్నాడు మోషేతో, ఇదిగో నీకు బండ. ఆయనే మనకు బండ.
యెహోవా నా కాపరి, మాచికతో నడుపు, యెహోవా నా కాపరి. మాచికతో నడుపు. ఇక్కడ మొదటిగా విశ్వాస సహితమైన జీవితం మనల్ని బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి వలె నోవాహుకు చెందినవాడే అబ్రహాం కూడా విశ్వాసం అనే పునాది మీద ఉంది వాళ్ళది. అవును కదా? వాళ్ళ ఇంటికి పునాదులు ఎక్కడ? విశ్వాసం. విశ్వాసం బండ మీద ఉన్నారులే, ఆ బండ మీద విశ్వాసం అనే పునాది. రెండవది, దేవుని పిల్లలు బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉండాలంటే, మన ఇల్లు క్షేమంగా ఉండాలంటే మనం వెలుగులో నడుచుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం, త్వర సమయం లేదు, 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వార్త చెప్పాడు. నోహు ఒకప్పుడు గాఢాంధకారపు చీకటిలోనే ఉన్నాడు. లోకమంతా చీకటిమయంగా ఉంది. పాపం అనే చీకటిలో ఉన్నా కానీ ఒక్కడగానే దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తిగా, కృపను పొందిన వ్యక్తిగా ఈ కాలంలో కూడా యేసు మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో ఉన్న ప్రజలతో, ఈ కాలంలో ఉన్న మనతో కూడా, నేను లోకమునకు, ఆయన మనల్ని ఆశ్చర్యకరమైన రీతిగా బాణంలో నుండి జీవులోనికి, చీకటిలో నుండి ఏ వెలుగులోనికి? జీవపు వెలుగులోనికి. జీవపు వెలుగులోనికి ఆయన మనల్ని తీసుకొచ్చినాడు. వెలుగు ఫలము నీతి, సత్యము, సకల విధమైన మంచితనము. నీతి, సత్యము. we were became the righteous people. మనం నీతివంతులుగా తీర్చబడ్డాం. నోహు, అబ్రహాము, ఆ తర్వాత పేరు ఎవరి పేరు రాస్తాం? మన పేరే. నేను ఆ పేరు రాసుకుందాం. ఇక్కడ జీవ గ్రంథంలో పేర్లు ఉన్నాయి, మన పేర్లు ఎక్కడ ఉన్నాయి? అరే, మన పేర్లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి, మన పేర్లు ఎక్కడ ఉంటాయి? ఇది జీవ గ్రంథమే. వాక్యాన్ని ఇచ్చింది కదా. భూమి మీద ఉన్న జీవ గ్రంథం, పరలోకమన్నా మనం కూర్చుంటే, లేచితే, మాట్లాడు సమస్య కూడా ఆయన రాస్తున్నాడు. కాబట్టి అలాగున మనని మానవులో నుండి జీవంలోనికి, చీకట్లో నుండి వెలుగులో నడిపించాడు. కాబట్టి వెలుగు ఫలాలు కలిగి ఉందాం. నీతిగా, సత్యమును ఆధారం చేసుకుని దేవుని కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 'అందుకే ఇక్కడ చూడండి 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం. చాలు. ఒకప్పుడు స్వాభావికంగా పుట్టుకను బట్టి, నీ 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 తల్లిదండ్రులను బట్టి నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు మీరు ప్రభునందు. ఇది ఆధిక్యత. మనము చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, ఏం చదువుతున్నా? చదువు. 7వ వచనం చదువుకుందాం. చాలు. వెలిగింపబడిన మనము we have the right relation with him. 7వ వచనంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఎవరు వెలుగు? he is the light. ఆయనే వెలుగు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును we have to walk. నోహు నడిచినాడు, అబ్రహాం కూడా, మనమును. అందుకే దావీదు ఏమంటాడండి? నీ వాక్యము దీపము నాతో. కాబట్టి ఆయనతో ఇప్పుడు ఏమంటాడు కింద? ఏమంటే మనము అన్యోన్య సహవాసం గలవారై ఉందుము. చాలు. ఇప్పుడు దేవునితో అన్యోన్య సహవాసం.
కలెక్టర్తో నేను కలిసి నడవలేను. ఎస్పీ అంటాం, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కొన్ని వేల మందికి అధికారి అతను. ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఇంకా డిప్యూటీ డిఎస్పీలు కూడా ఉండొచ్చాము. డిఐజీ, డివిజనల్ ఇన్స్పెక్టింగ్ జనరల్ ఏమో డిఐజీ అంటాం. వీళ్ళంతా కలిపి ఎస్పీ క్రింద ఉంటారు. కొన్ని వేల మంది. ఆ ఎస్పీతో నేను సరదాగా నడవాలంటే వాకింగ్ చేయటానికి కలిసి వెళ్తాకే సాధ్యపడద్దా? ఆ స్థాయి డిఫరెంట్. కానీ మనల్ని ఎలా మన బ్రతుకులు ఎలా ఉద్ధరించాడు. ఆయనతో అన్యోన్య ఇన్ ద మార్నింగ్, నోన్ అండ్ ద ఈవినింగ్ ఆల్సో. ప్రతి నిమిషం లార్డ్ కూర్చున్న లేచిన ఆయనతో మమేకమయ్యే గొప్ప ఆధిక్యత ఆయన మనకిచ్చినాడు. అన్యోన్య సహవాసం కలవారు అనగా మరొక రీతిగా ప్రియులరా, వాక్యం దగ్గరకు వస్తాం. వాక్యమే కదా దేవుడు, అవునా? వాక్యము ఎక్కడ ఉండదో అక్కడ చీకటి ఉంటుంది. వాక్యం ఎక్కడ ఉండదో అక్కడ చీకటి ఉంటుంది. ఎవరు బ్రతుకులో వాక్యం ఉండదో, ఎవరు వాక్యం దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు చీకట్లో నడుస్తూ ఉంటారు. బైబిల్ చదువుతున్నారు మీరు? పాడదామా మరొకసారి? ఇప్పుడు వద్దు, టైం అయిపోలేదు కదా. ఏమని? పఠింప చాలు, ఇక్కడ పాడుకుందాం. పాట వేరు, జీవితం వేరు, మాటలు వేరు. వాక్యం నిత్యము వాక్యంతో పెనవేసుకుపోవటం. 2 ప్రార్థన. అన్యోన్య సహవాసం అంటే వాక్యము, 2 ప్రార్థన, 3 సహవాసంతో కలిసి ఉండాలి. ఈ 3 అనుభవాలు ఎవరి బ్రతుకులో ఉంటాయో వాళ్ళు బండ మీద ఇల్లు, డబ్బు మీద కట్టబడిన ఇళ్ళు ఉంటాయి, కులం మీద కట్టబడిన ఇళ్ళు ఉంటాయి, అధికారం మీద కట్టబడిన ఇల్లు ఉండొచ్చు, ఏమో రకరకాల. ఇంకా ఇదేం మీదో మనం ప్రభు మీద కట్టుకుందాం. అన్యోన్య సహవాసం అనగా వాక్యంతో, 2 ప్రార్థన. వ్యక్తిగతంగా కుటుంబంగా నీ భార్య భర్తలంతా ప్రార్థన పరులు కావచ్చు. హలో, నీ గురించి కాదు, అందరి గురించి మాట్లాడుతున్నాను నేను. ఉందా? మాకు తీరుకుండదండి అంకుల్ గారు, పక్కన పెట్టి ఆ పరిస్థితులన్నీ పక్కన పెట్టేద్దాం. పగలంతా నీ పొట్ట కొరకే పనిచేస్తున్నావు, నువ్వు నీ కొరకు, నీ స్వార్థంతో జీవిస్తున్నావు. రాత్రిపూట కొద్ది సమయం ఆయన సన్నిధిలో మోకరించుదాం, ప్రార్థనలో పాలుభాగస్తులు ఉందాం, ఆమేన్ అందాం. అంటే వాళ్ళు ప్రార్థన చేసిందంతా మన జీవితాల్లో కూడా జరుగుతుంది. అలాగా కొంచెం భయం కలిగి ఉందాం. ఒక వ్యక్తి చెప్పగా విన్నాను నేను. ఆదివారం నాడు ఆరాధనకి ఎంతమంది వస్తారో నియమ కూడికలకి మంగళవారం, శుక్రవారం కూడా అంతేమంది వస్తారండి. ఎలా సాధ్యమైందో, వాళ్ళకి ఎంతటి మంచి సంఘమో అది. ఒక ఆవిడ ఉద్యోగానికి వెళ్ళి డైరెక్ట్గా ఎలా వచ్చేస్తుంది. రోజు ఒక అమ్మాయి శుక్రవారం ప్రార్థనలో కూర్చుంటుంది, మంగళవారం ప్రార్థన. చాలా మంచిది అనుకుంటా అమ్మాయి. ఒక ఊరిలో ఇలా జరుగుతుంది కూడా. గొప్ప దైవజనుడు చెప్పాడు ఇది. ఆదివారం ఎంతమంది ఉంటారు, మంగళవారం నియమ కూడుకులు కూడా అంతటి వెలిగింపబడిన శక్తి కలిగిన బిడ్డలుగా జీవిస్తున్నారు. మనం ఆ సమయంలో ఎట్లాంటి అనుభవం కలిగి ఉంటామంటే 34వ అధ్యాయం కీర్తనలు, 34వ అధ్యాయం 5వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. వారు చూడగా వారి ముఖములు అన్నాడును అంటే ఏంటి చెప్పండి? లజ్జింపకపోయినంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట, వారి ముఖాలు ప్రకాశించును, తేజోమయంగా ఉంటాయంట. ఎందుకో తెలుసా? అందుకే మోషే దేవునితో 40 దినాలు పగలు రాత్రులు గడిపి కింద దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం వైపు ఎవరునూ చూడలేకపోయారు. ప్రకాశిస్తుంది. ఒక ఆయన అన్నాడు, దేవుని దాసుడు, నాకు ఆత్మీయ తండ్రి. ఆయన భీమవరంలోనే ఉండేవారు. ఆయన
నేను కొంతసేపు దేవునిలో కొన్ని గంటలు గడిపొచ్చిన తర్వాత అర్థం చూసుకుంటాను. నేను నా ముఖం కూడా మోషే నల్లగా ఉంటాడు చెప్పిన వ్యక్తి, ఆ రంగు మారిపోలేదు, కానీ బహుశా దైవికమైన ఏదో కొంచెం గ్లేజీ, ముసలోళ్ళ ముఖం మీద గ్లేజీ ఉండదు, ఆ ప్రకాశత ఉండదు మామూలుగా చూస్తారు, జనరల్గా చూస్తారు, కానీ దైవికమైన ప్రకాశత తప్పక కనిపిస్తుంది. కాబట్టి మనము ఆయన అంటే అన్యోన్య సహవాసం అంటే ఆయనతో మమేకంగా గడపటి ద్వారా మనం ఏళ్ళు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16, 14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉన్నదా? మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించును. కొండ మీద ఉన్న పట్టణము, స్థిరముగా ఉండే పట్టణము, లేకపోతే ఇల్లు, కొండ మీద ఉన్న ఇల్లు వలె మన జీవితాలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే వెలిగింపబడిన దీపంగా మనం ఉన్నాం. మీరు లోకం, నేను లోకానికి వెలిగే ఉన్నా అన్న ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, మీరు నీ భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో మీరు ఏమై ఉండాలి. బహుశా ఇక్కడ తప్పిపోతున్నామేమో, మన పిల్లల్ని మనతో పాటు వాక్యం దగ్గరికి కూర్చోబెట్టలేకపోతున్నాం. మనం హైదరాబాద్లో కుటుంబం తెలుసు నాకు, నయోనో వయోనో 3 కొడుకులు వాళ్ళకి కూర్చోబెట్టారు, అలవాటు చేశారు. ఏదో మొక్కుబడిగా వాళ్ళు చదువుకుంటారు, ఎలాగా మొక్కుబడిగా ఉంటారు. అమ్మ బాబు గొడవ పడలేక మొక్కుబడిగా ఉంటారు. అంటే అక్కడే కాదు, అన్ని చోట్ల చూడవచ్చు. నేను దగ్గరగా ఉంది కదా దృష్టి ఇక్కడ చూశాను. కానీ రాను రాను వయసు వచ్చినప్పుడు, ఇప్పుడు 10-12 ఏళ్ల టైంలో వాళ్ళకి మారు మనసు లేదు, పాపం అంటే పూర్తిగా తెలియదు. 15-18 సంవత్సరాలు వచ్చేసరికి లోకమంతా మనలోకి వచ్చేస్తుంది, ఊహారీతిగా లోకమంతా మనలోకి వచ్చేస్తుంది. మన మనసు కూడా అది లోబడని నేరదు, అది శరీరం లోబడదు. ఏదో అందరూ చూస్తున్నారనే తప్ప స్వాభావికంగా ఇది మాత్రం ఇష్టపడదు. స్వేచ్ఛ, కళ్ళెము లేని గుర్రాల వలె పరిగెడతా ఉంటుంది మన మనసు. కాబట్టి అట్లాంటి ఆ కుటుంబాన్ని చూశాను కదా. మన సందర్భం ఏంటి, వెలిగింపబడిన దీపము. కాబట్టి ఇక్కడ వాళ్ళు వయసు వచ్చినప్పుడు రక్షింపబడ్డారు, మంచిగా చదువుకున్నారు. వారు ఆయన వైపు చూడగా వారి ముఖములు ఎన్నడను, ఒకడు అమెరికాలో, 2 జీవితాలు. రేపు ఒక జూన్ నెలలో ఒక కొడుకు పెళ్ళి అమెరికాలోనే చేస్తుంది ఒక ఆవిడ రక్షింపబడింది. తన భర్త మంచి సహవాసంలో ఉన్నారు, పిల్లలు. తర్వాత ఇప్పుడు మీరు లోకమునకు, ఇంకా అంతకంటే ఏం కావాలండి. నేనును యెహోషువలే, మీరు ఎవరు సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేనును బెస్ట్ ఉదాహరణ. వాళ్ళు ఉన్నతులుగా ప్రకాశించే దీపాలుగా, కొండ మీద దీపాలుగా వారి జీవితాలు. అంటే భౌతికంగాను ఆత్మీయంగాను, లోకరీతిగాను ఆత్మీయంగాను వాళ్ళ జీవితాలు ఉన్నతంగా ఉన్నాయి. దేవుడు ఎప్పుడూ తక్కువ చేయడండి. నమ్ముట నీ వాళ్ళైతే సమస్య, ఆ దేవుడికి అప్పగించుకుందాం. వెలిగింపబడ్డామా? మన యొక్క బ్రతుకులు కొండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉండాలంటే రెండవది వెలుగులో మనం నడుచుకోవాలి, ఆయన వెలుగులో నడుచుకోవాలి. అంతేకాదు సుమా, ఇది దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు, కానీ ఇంటి ఉన్న వారందరికీ. అంతేకాదు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు మీ తండ్రిని మహిమపరిచినట్టు వారి ఎదుట సత్క్రియలనే ఏమిటి చెప్పండి బ్రదర్స్, ఎవరో చెప్పండి. సత్క్రియలనే వెలుగు బాగానే ఉంది. సత్క్రియలని వెలుగు ఏం చేయాలి? మనం డబ్బును పంచిపెట్టాలా? ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెడతారు, అట్లా కాదు. మనకు సత్క్రియలని వెలుగు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభించుట ద్వారా నశించిపోయే ఆత్మల కొరకు ఎన్నో ప్రార్థన మనలో చెప్తూ ఉంటారు. మనకి ప్రార్థన చేయటం అనేది ఒక సత్క్రియ. సువార్తను అనేది
వారి జీవితాలు ప్రకాశిస్తాయి, వెలుగులోకి వస్తాయి. మాట్లాడండి. ఎన్నో విలేజ్ దాటుకుని, గ్రామాలు దాటుకుని దేవుని విని ఏమంటారు మిగిలిన వాళ్ళ దృష్టికి ఎలా ఉంటుందో తెలిస్తే మనం పిచ్చి వాళ్ళ కింద. గత కాలంలో వెళ్ళేవారు అలాగా 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు. ఈ రోజులు ఎవరు వస్తారండి? అడుగడిగిన సంఘాలు కదా, ఇంటి చుట్టూరు సంఘాలు కదా. ఇది బాగా పర్లేదా, ఏదో సిద్ధాంతంలో పోదాం ఇక్కడికి. ఏ సిద్ధాంతం ఏంటి? పెందుకొస్తే ఏంటి, యెహోవా సాక్షులైతే ఏమి అనుకుని ఈ దినాల్లో ప్రభు కొరకు తమను తాము మంచి క్రమానికి, దైవికమైన మార్గంలో వెళ్ళటానికి అది సత్క్రియ. అంటే ప్రభు కొరకు అలాగను మనం జీవించాలి ప్రియులారా. ఈ సత్క్రియలు వాక్యాన్ని ఇతరులు ప్రకటించుట, సువార్తను వెదజల్లుట. చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం. చాలు. యెహోవా తన సన్నిధిని నీ మీద ప్రకాశింపచేసి నిన్ను ఎంత ఎప్పుడైతే మనము ఆయన వెలుగులో నడుస్తామో, దేవుని యొక్క సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24, 25 వచనాలు కూడా ఉన్నాయి. 3 మాటలు 3 రీతిలుగా దేవుని యొక్క ఆశీర్వాదం చెప్తాడు. ఇలా చెప్పండి, ఆశీర్వాదం ఉంది. మోషే కూడా ఇదే చెప్పేవాడు ఆశీర్వాదం అంటే. ప్రియ సహోదరి, మన జీవితాలు దేవుని యొక్క సన్నిధి కాంతిలో నిత్యము నడిచే ఆధిక్యత. ఇది 2. చివరగా మరొక మాట చూసుకుని ముగించుకుందాం. మొదటిది ఏమనుకున్నాం? బండ మీద మన బ్రతుకు ఉండాలంటే విశ్వాసంతో మన ఇల్లు కట్టబడాలి. రెండవది, వెలుగులో మనం వెలుగుబండి వారిగా వెలుగులో మనం నడుచుకోవాలి. వెలుగు ఫలాలు ఇతరులకు అనేకులు చూసే వ్యక్తిగా ఉండాలి మనం. ఆ వెలుగును ఇతర సత్క్రియల ద్వారా కనుపరచాలి. మూడవది, చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక. యోహాను రాసిన 2వ పత్రిక. ఎన్ని పత్రికలు ఉన్నాయి? 2వ పత్రిక 6వ వచనం. ఎన్నో అధ్యాయంలో ఉంటుంది? ఓకే ఓకే, చదువు నాన్న. చాలు. ఆజ్ఞ అంటే నాకు చాలా భయం. మాట వినబడితే ఆ మాట నేను చదువునా కానీ నాకు వణుకు వస్తుంది. నేను సత్యమే చెప్తున్నాను. కానీ ఆజ్ఞ అంటే వివరణ ఏమి రాసా తెలుసా? ఆయన ప్రేమించుటే ఆజ్ఞను లోబడతాం. ఏ మనుషుడు అయితే దేవుని ప్రేమించి వాడు అంటాడు లేఖనం చేస్తుంది కనుక అనుసరించే వారిగా ఉంటాం. ప్రేమించుట అంటే చెడుతనం నుండి అవునా? అంతకంటే ఏం కావాలి? నేను ఎందుకు తాగలేకపోతున్నాను? నేను ఎందుకు పరుగులు పెట్టలేదు? ఇదైనా కావచ్చు. నేను ఎందుకు నా శరీరం యొక్క ఇచ్చలు తీర్చుకోవడం పరుగులు పెట్టట్లేదు? దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి నా బ్రతుకును కొనసాగించే వ్యక్తిగా. ఎందుకు వాటిని అకారణముగా ద్వేషము, అసూయ, ఈర్ష, కక్ష ఇవన్నీ పాపాలు కాదనుకుంటున్నారు మీరు? కయ్యన్లో ఏముందండి? ఏ చెడుకుందండి? కయ్యన్లో ఏ పాపం ఉందండి? ఎదుట ఉన్న సహోదరుని సహించలేకపోయాడు కదా, ప్రేమించలేదు కదా, అవునా కదా? నరహంతుడని రాయబడి ఉందా లేదా? ఎదుట ఉన్న నీ సహోదరుని విషయంలో ఏముందా? చదవన్నది అక్కడ ఇక్కడ మొదటి పత్రికలో ఉందా లేదా? చదువు నాన్న, ఎక్కడ ఎన్నో అధ్యాయం? నో, ఎస్. మూడు 15. చాలు. చూసారా? జస్ట్ వీ హ్యావ్ టు లవ్ అవర్ అవర్ బ్రదరన్. ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రేమతో ఒక వ్యక్తిని దేవుని ప్రేమించిన ఒక తల్లి నాకు తెలుసు. ఆమె పేరు సరస్వతి. భర్త పేరు రంగరాజు. వాళ్ళందరి పేర్లు వెనకాల రాజు అని పెట్టుకుంటారు.
వాళ్ళు అలా ఆ సామాజిక వర్గం చెందినవాళ్ళు. ఆయన రెండు చెవులు పనిచేయవు, అతనికి. ఈవిడికి 2 కళ్ళు. ఎంత వింత జంట తెలిసి వాళ్ళు. నాగమణి ఇద్దరు మాట్లాడుకుంటారు, తల్లి కూతురు ఇద్దరు. మా భార్య మంచిది. భార్యకు 2 కళ్ళు కనపడవు, భర్తకు 2 చెవులు. ఒకరి చెవి ఇంకోళ్ళు పట్టుకుని వెళ్తున్నారు వాళ్ళు. మందిరానికి ఎవరు వచ్చేవారు తెలుసు? మొదటిగా వాళ్ళు వచ్చేవారు. 8:30కి అక్కడ కూర్చునేవారు. 8:30, 8:30. చూసారా లేదు మీరు ఎప్పుడన్నా? దే నెవర్ కేర్. వాళ్ళ సామాజిక వర్గాన్ని లక్ష్య పెట్టలేదు వాళ్ళు. ఒకప్పుడు రాయుడులో వాళ్ళకి సామాజిక వర్గం కొన్ని 10 అంతస్తుల బిల్డింగ్లు ఉంటాయి, అక్కడే ఉండేవారు. ఇల్లు కావాలంటే ఆ సామాజిక వర్గంలోనే ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. అక్కడికి వెళ్ళేవాళ్ళు మేము. ఇప్పుడు కోడవేలు రోడ్లో కృష్ణరాజు గారి వీధి అని ఒకటి ఉంటుంది, క్షత్రియాస్ ఏరియా ఉంటుంది, అక్కడ ఉండేవారు. ఒక కొడుకు ఎక్కడ ఉంటాడు, భీమవరంలో. ఒక కొడుకు విజయవాడలో ఉంటాడు. ఒక కొడుకు. ఆమె మనసు మాత్రం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది. బ్రదర్ గారు ఆ స్థాయి ఏంటండి, 86 సంవత్సరాలు 80-90 సంవత్సరాల దగ్గరికి వెళ్తుంటే నాకు ఆవిడ ఫోన్ చేస్తుంది. నా గొప్పతనం కాదు కానీ ఆమెలో ఉన్న శ్రేష్టమైన ప్రేమ. చాలదా? ఒక్క మాట చాలదా ప్రేమకు గుర్తు? మొన్న కూడా ఒక నెల్లాళ్ళ క్రితం 20 రోజుల క్రితం ఆమె పూర్తిగా గుర్తుపట్టలేకపోతుంది. అంటే మతిమరుపు అంటారు దాన్ని, అల్జిమర్. అంటే ఇంకా ఎవరు చిన్నపిల్లల బట్టలు కట్టుకోపోయిన వాళ్ళకి ఏమీ తెలియదు, బట్టలు వేసుకోవాలని కూడా ఉండదు వాళ్ళకి. అలాంటి పరిస్థితి వచ్చేస్తాం వృద్ధులకి. మా బంధువులు ఒక అతనికి ఆ పరిస్థితి, జాబ్ 2-3 ఏళ్ళు బ్రతికాడు అతను ఆ వేంపాడు అనే ఊర్లో. ఆ ఫోన్ చేస్తే పద్మ అని ఒక ముగ్గురు కొడుకులు రక్షణ పడలేదు. ఒక కోడలు మాత్రం రక్షణ పడింది. ఆమె హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా హోటల్ సామాన్యులు, ఆర్థికంగా వాళ్ళు చాలా సామాన్యులండి. అయితే వాళ్ళు భూమి మీద ధనవంతులు. దేవుడు వాళ్ళ కొరకు దరిద్రుడైపోయాడు కదా, వాళ్ళని ధనవంతులుగా చేయటానికి. దేవుని పిల్లలు ధనవంతులు. అక్కడి నుంచి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆమెను చూడాలంటే ఈ ప్రార్థన నేను వెళ్ళాలనుకుంటున్నాను. నా తోబుట్టుని చూడటానికి నేను వెళ్ళవలసిన అవసరం ఇప్పుడు నాకు లేదు. 5 ఏళ్ళు అయిపోయింది, నువ్వు వచ్చానయ్యా మా ఇంటికి రమ్మంటుంది. సందర్భం వస్తే వస్తానులే, నీ కొడుకులు పెళ్ళిళ్ళకి వాటికి అంటాను. ఆమెను చూడవలసిన అవసరం నాకు లేదు. ఒక తల్లిని చూడటానికి వెళ్తున్నాను నేను. ఆమె కోరికే, సత్యమే చెప్తున్నాను. నా దేవుడు మెప్పు కావాలి నాకు, మీ మెప్పు కాదు. పక్కన ఉన్న వాళ్ళని ఎవరైనా పలకరించవచ్చు, తెలిసిన వాళ్ళు, అది వేరే సంగతి. కాబట్టి ప్రేమ అంటే ఆమె దగ్గర ఆమె 2-3 సార్లు భోజనాలు పెట్టిందండి. నాకు ఆవిడకి ఏవో కొనుక్కురావాలని చూస్తుందండి. నాకు నా సహోదరికి, ఆమె నా భార్యకి ఏవో తెచ్చిచ్చింది, పెద్ద పెద్దవి. ఆమె పెన్షన్ మీద బతుకుతుంది, కానీ డబ్బు ఎక్కడ కూడబెట్టుకునేది. కొంత డబ్బు 2 సార్లు భోజనం పెట్టి పెన్షన్ మీద బతికే అలాంటి బలహీనలు కూడా ఇక్కడ మందిరంలో కొంతమంది ఉన్నారు. మీరు వాళ్ళ ప్రేమ గొప్పదండి. ప్రేమించే వ్యక్తులుగా ఉందాం. కొన్ని ఆత్మలు దేవుని దగ్గరికి వస్తాయి. నీ ప్రేమ చేత నన్ను నాశనమైన గోతుల నుంచి, అవునా, నీ ప్రేమ చేత నన్ను నాశనమైన గోతుల నుంచి. ప్రేమ అనేకుల్ని దేవుని దగ్గర తీసుకొస్తుందండి. ఏది రామలక్ష్మి ఏమైంది? ఏది రాముడు చేయి చూపించా రామలక్ష్మి. దేవుని ప్రేమే. కొంతమంది విశ్వాసులు ఆ ఇంటికి వెళ్తున్నారు. వచ్చే ఒకళ్ళు కాదు, 2 కాదు, 3 ఇచ్చారు దేవుడు. దేవుని స్తోత్రం అందమా? దేవుని స్తోత్రమే. 3 బిడ్డలు, ఇంతంత పిల్లలే వాళ్ళు, ఇంతంతేనండి. వాడు దేవుని మందిరానికి వస్తుంది. ఆమె దేవుని ప్రేమిస్తుంది. ప్రియ సహోదరి, దేవుడు మనం ప్రేమిస్తున్నామా? దేవుని కొరకు జీవిస్తున్నామా? చూడండి, త్వరగా ఒక్క 2 మాటలు చూద్దామా? 14వ అధ్యాయం యోహాను సువార్త. ఇంకా చెప్పటానికి 1 నిమిషం కూడా టైం లేదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు. అమ్మ, ఆ ఆజ్ఞ అంటే నేను ఎప్పుడు కూడా ఆ మాట చదువుతుంటే వెంటనే వెళ్ళిపోతాను అక్కడి నుంచి. నేను బైబిల్ ఆజ్ఞ అంటే అంత నాకు భయం. అంటే మరొక వివరణ ఏమిచ్చింది తెలుసా బైబిల్? ఆజ్ఞని గైకొట్టడం అంటే ప్రేమించడం అంటే ఇంకొక వివరణ ఉంది, విధేయత.
విధేయులు అవ్వాలి. అబ్రాహాము విధేయుడు అయ్యాడే లేదా? నాహు విధేయుడు అయ్యాడే లేదా? ప్రేమించటం అంటే అందుకే ఒక రోజున యేసు ప్రభువు సిమోను ఎంత మటుకు ప్రేమిస్తావు? అక్కడ కొంచెం మనుషుడిగా బలహీనుడై మాట్లాడాడు అనుకోండి, విసుకున్నాడు అనుకోండి, మరణం వరకు ప్రేమించాడు. మరణం నేను నీ కొరకు చనిపోవటాకని ఇష్టపడే అంతగా నేను అని క్రియారూపంగా చూపించాడు. అలాగనే అలా మిగిలిన మన ముందు అనేకులు నడుస్తున్నారు. కాబట్టి ఇక్కడ 21వ వచనం, దేవుడు ఎవరు కనపరుచుకుంటాడండి? విధేయుల ప్రేమించాలి. విధేయత. నేను మంగళవారం వస్తున్నానంటే, శుక్రవారం వస్తున్నానంటే, ఆదివారం వస్తున్నానంటే, సకాలంలో వస్తున్నానంటే, ఐ లవ్ యూ ఫాదర్. ఎంత ప్రేమిస్తున్నావు? మోర్ దాన్ మై, అరే నా ప్రాణం కంటే ఎక్కువగా నీకే తెలుసు ప్రభా, నా ప్రాణం కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనే క్రియపూర్వకంగా మనం 23వ వచనం యేసు సో కాల్డ్ రిచ్ పీపుల్ మే నాట్ కమ్ టు అస్. గనులైన వారు లోకంలో మన దగ్గరికి వాళ్ళు స్నేహం చేయరు, కానీ ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో ఉంటాడు. మేము నీ వద్దకు వచ్చి నీతో ఇంకా అందుకంటే ఏం కావాలి ప్రియులారా? దేవుడు ఆ కోకు చెందినవాడు. కాబట్టి దేవుడు ఎవరితో ఉంటే నాహు జీవితం ఈ విధంగా కట్టబడిన దేవుళ్ళు. నాహు నీతిమంతుడు, నీతి అనే కట్టడం ఆయన జీవించాడు. దేవుని బండ మీద విశ్వాసం ద్వారా కట్టుబడి 2 వెలిగింపబడిన జీవితం కలిగి ఆయనలో కొనసాగాడు. 3వది ఆయన మాటకు విధేయత. నాహు అందరి కొరకు వాడ కట్టాలి. నాహు ఇలా చేయలే. పెద్దానికి ఎస్ అన్నాడా కాదన్నా? నువ్వు అన్నాడా? అబ్రహాము నాహు జీవితం అనేకమైన పోరాటాలు ఉంటాయి, కానీ అతను ఎప్పుడు ప్రకాశించే దీపంగా ఉన్నాడు అనమాట అండి. ప్రకాశించే దీపంగా, దీపస్వామి పెట్టిన దీపంగా ప్రకాశించే దీపం. అమావాస్య రోజు కూడా నక్షత్రాలు కనిపించవా? చెప్పాలి త్వరగా. అమావాస్య రోజు నక్షత్రాలు కనిపిస్తాయా? సైన్స్ వాళ్ళు చెప్పాలి. ఇంజనీర్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆయన కనిపిస్తా అన్నాడు. చాలా విలువలు ఊపుతున్నాడు. కనిపించవా? కనిపిస్తాయి. చీకటి నేల అంతా మన ఎత్తులో చీకటి ఆవరించి ఉండొచ్చు, కానీ ఆ పైకి చూస్తే అయితే అవి మిణుకు అంటే కనిపిస్తాయి. అవి బహు దూరంగా ఉన్నాయి కానీ కాంతి నీకు నాకు. కానీ అట్లాంటి అమావాస్య రోజున మిణుకు అంటే అవి బహు దూరం. సూర్యుని కాంతి ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఎందుచేత? అది దగ్గరగా, అర్థమైంది మీకు? అది దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కువ ప్రకాశం. అవి దూరంగా ఉన్నాయి కాబట్టి తక్కువ ప్రకాశత. ఈ నోహు అయితే ఆ కాలంలో ఆ ఆకాశంలో ఉన్న నక్షత్రం వలె ప్రకాశిస్తూనే ఉన్నాడు. చీకటి అనేది మీకు తెలుసా? భూమి మీద 24 గంటలు పగలు ఉంటే దేశం ఏదైనా తెలిసే ప్రాంతం మీకు? 24 గంటలు పగలు ఉంటుంది, 24 గంటలు రాత్రి ఉంటుంది భూమి మీద. ఎవరు తెల్లమోకాలు అయితే చూస్తున్నారు? ఉన్నాయి కాదు. ఆయన ఉత్తరాయణం దక్షిణాయనం చేస్తూ ఉంటాడు. ఉత్తరాదిని తిరుగుతూ ఉంటే భూమి అది అంత లోతుగా అక్కర్లేదు. ఆయన ఉత్తరం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఎవరు? ఒక విధంగా నిజంగా తిరిగేది భూమి, తిరుగుతున్నట్టు కనిపించేది సూర్యుడు. కాబట్టి ఉత్తరాయణం ఉన్నప్పుడు సూర్యుని యొక్క గమనం ఎక్కువ. ఆ ఉత్తర ధ్రువములో 24 గంటలు ఒక రోజు మాత్రమే 24 గంటలు పగలు, తర్వాత రోజు 23 గంటలు, తర్వాత రోజు 22 గంటలు, తర్వాత రోజులు అలా ఒక రోజును 24 గంటలు చీకటి ఉంటుంది, 24 గంటలు. కానీ ఎందుకు చెప్పాను తెలిసే విషయం? ఈ యొక్క నోహు జీవితం అతను బ్రతుకున్నంతకాలం ప్రకాశించే 24 గంటలు ప్రకాశిస్తూనే ఉన్నాడు. రాత్రి లేదు అతని జీవితం. అంటే పాపము లేదు,
దేవుని యొక్క భయం కలిగిన మన జీవితాలు కూడా అలాగున కొండ మీద కట్టబడిన ఇల్లు వలె నీతిని కలిగి ఉందాం. తర్వాత రెండవది వెలుగును కలిగి ఉందాం. మూడవది ఆజ్ఞనుడు అనగా ఆయన ప్రేమించే వ్యక్తులుగా ఉందాం. లేదు ఆయన విధేయులుగా ఉందాం. నష్టం వస్తుంది. కొన్ని వేలు సంపాదిస్తావు ఆదివారం నాడు, ఏది కోరుకుందాం? దేవుడు అంటున్నాడు, ఇదిగో అబ్బాయి నీ ఎదుట జీవను మానవును, నీ ఎదుట ఎవరితో చెప్తున్నా మాటలు నిజమా? చూసి చేసుకో, ఏదో మీ ఇష్టం, బలవంతం చేయట్లేదు. మోకరించుదాం. మోహన్ బలపడి ప్రార్థన చేస్తాడు.